మెలియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ మంజూరు చేయాలి. జిల్లాల విభజనలో ఐటీడీఏ కోల్పోయిన శ్రీకాకుళం జిల్లాకి నేటికి 5 ఏళ్లు కావస్తున్నప్పటికీ మెలియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఎందుకు మంజూరు చేయడం లేదని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబయోగి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాను ఉద్దేశించి యోగి మాట్లాడారు. జిల్లాలో నివసిస్తున్న ఆదివాసీ జనాభా సుమారుగా 2 లక్షల పైబడి నివసిస్తున్నారని, వారు సమస్యలు ఏమైనా ఉంటే సీతంపేట ఐటీడీకి వెళ్లి సమస్యలను విన్నవించుకునేవారని గుర్తు చేశారు. అయితే కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత సీతంపేట ఐటీడీఏ పార్వతీపురం జిల్లాలో విలీనమైందన్నారు. సీతంపేట ఐటీడీఏ పార్వతీపురం జిల్లాకు విలీనం అవడం ద్వారా ఆదివాసీ ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఇచ్చాపురం నుండి కొత్తూరు వరకు ఉన్న ఆదివాసీలకు పరిపాలనా సౌలభ్యం కోసం మెలియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ మంజూరుకు అసెంబ్లీ తీర్మానం చేయాలన్నారు. ఉదయ్ భాస్కర్ అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వంకల మాధవరావు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు గురుడి అప్పన్న, కోత ధర్మారావు, ఐటీడీఎఫ్ జిల్లా అధ్యక్షులు డప్పురాజు, వెంకటేష్, సర్పంచ్ భాస్కర్రావు, సర్పంచ్ సింహాచలం పాపారావు, మిన్నారావు, మహేష్, కువ్వారి తదితరులు పాల్గొన్నారు. కోల్పోయిన ఆదివాసీలకు న్యాయం చేయాలి. ఐటీడీఏ లేక ఆదివాసీల అభివృద్ధి కుంటుపడుతుంది. ఆదివాసీలకు న్యాయం చేయాలి. ఐటీడీఏ మాకు కావాలి.